అమ్మాయిలకి అబ్బాయిలకి ఒక బ్యాడ్ న్యూస్. ప్రేమలో ఓడిపోయామని ప్రేమించిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ బ్రేకప్ చెప్పారని చనిపోవాలనుకుంటున్నారా? అయితే సుప్రీంకోర్టు మీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే చనిపోతున్నారు అబ్బాయి లేదా అమ్మాయి. సో దానికోసం మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మొన్న రీసెంట్లీ. ఒకవేళ ప్రేమలో కానీ అవతల వాళ్ళు బ్రేకప్ చెప్తే, అంటే ఎటువంటి వాళ్ళు తప్పులు చేయకపోతే, అంటే బ్లాక్మెయిల్ కానీ వేరే ఏమీ చెయ్యకపోతే, సో వాళ్ళు నిందితులు కాదు అని కోర్టు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. అదేంటంటే ఆ కేసు ఏంటో ఒకసారి చూద్దాం. కర్ణాటకకు చెందిన కమరుద్దీన్ అనే వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయికి బ్రేకప్ చెప్పాడని, సో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. తర్వాత తన తరపున లాయరు తన ఆత్మహత్యకి కారణం ఇతనేనని కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ట్రయల్ కోర్టులో అతని మీద 420 అని, ఆత్మహత్యకు కారణం ఇతనేనని రకరకాల కారణాలు చెప్పేసి అతని మీద వాదించడం జరిగింది. ఇక్కడ కోర్టు మాత్రం ఇతను ఎటువంటి నేరపూరితమైంది చేయలేదు కదా, ఓన్లీ బ్రేకప్ ఒకటే చెప్పాడు, దానికి అతను ఎలా కారణం అవుతాడు అని చెప్పేసి సో అతను నిర్దోషి అని తేల్చి చెప్పింది. తన లాయరు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మళ్ళీ హైకోర్టులో అతని మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత అతనికి 5 సంవత్సరాల జైలు శిక్ష, 20,000 జరిమానా విధించారు. ఆ కేసును సవాల్ చేస్తూ కమరుద్దీన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. అక్కడ మళ్ళీ వాదోపవాదాలు జరిగిన తర్వాత ఎక్కువ స్థాయిలో విచారణ చేసిన తర్వాత అతను దోషి కాదని, నిర్దోషి అని, ఎందుకంటే ఆ అమ్మాయికి ప్రాబ్లం జరగలేదని, అంటే బెదిరించడం కానీ లేకపోతే భయపెట్టడం కానీ అలాంటివి ఏమీ టెక్నికల్గా కానీ ఎలాగే కానీ దొరకలేదని, అంటే లేవని, సాక్ష్యాలు లేవని, సో అతను ఓన్లీ బ్రేకప్ ఒకటే చెప్పాడు, దాని కారణంగా ఆత్మహత్య చేసుకున్నందుకు ఇతడు శిక్షార్హుడు కాదని తీర్పు ఇచ్చింది. సో అందుకే ఎవరైనా ప్రేమలో కానీ మోసపోతే చనిపోవద్దు. అవతల వాళ్ళు ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే తప్ప